విశ్వనీయతకు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టినారో ఆయన విలువలతో విశ్వనీయతలు బయటకు ఇచ్చి సొంత పార్టీ పెట్టి ఆ రోజులోనే అప్పట్లోనే 67 స్థానాలు గెలుచుకున్న గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు చూసి ఆ రోజు నేను విన్నానని చెప్పి ప్రతి ఒక్క కష్టాన్ని కల్లారా చూసి అధికారంలో రాగానే మీ కష్టాలన్నీ తీరుస్తానని చెప్పి ఏ విధంగా మాట ఇచ్చారో 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 4.5 సంవత్సరాలకి 99.5% హామీలను నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టుగా దేశ చరిత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వైద్య రంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా మాకు ఉన్నారు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలు పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్ల పట్టాలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అనేక వంటివి కానివ్వండి, ఏవి చూసుకున్నా కూడా దేశ చరిత్రలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేసి ఉండరు. ఎవరికి ఈ ఆలోచన కూడా వచ్చిండదు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో ఎన్నెన్నో ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా అండగా ఉన్నది తెలియజేసుకుంటూ 175 స్థానాలు ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పక్కకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరుదైన కూడా వ్యక్తి కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విదేశాల్లో ఉండే తెలుగు వారు కూడా అటు తెలంగాణ కావచ్చు, ఈ దేశమే కాదు విదేశాల్లో ఉండే వారందరూ కూడా తన సొంత బిడ్డ యొక్క జన్మదినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారో అలాగా ఎంతో సంబరంగా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా ఈరోజు వాడ గ్రామాల్లో కూడా జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి గుండెల్లో కూడా శాశ్వతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వల్ల కూడా నిలిచిపోయారు కూడా. ఆ రోజు ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకునిగా ఒక అవకాశాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన విధంగానే ఈరోజు 2 అడుగులు కాదు 4 అడుగులు కూడా ముందుకు వేసి ఒక ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షుడు అనిపించి ఉండేదే కాకుండా ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడో ఇప్పటికే ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపుగా 98% కూడా పైబడి కూడా అమలు పరిచిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈ 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర భారతదేశంలో కూడా చెప్పక తప్పదు. చాలామంది కూడా చాలా పార్టీలు కూడా అనేక వాగ్దానాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ ముఖ్యమంత్రి చేసిన విధంగా వాగ్దానాలు చేసి అమలుపరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఆయన ఒక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేదే కాదు, ఒక రూపకల్పన కూడా అంటే పథకాలు అనేది కూడా రూపకల్పన చేసిన దాంట్లో కూడా దిట్ట. ప్రజలకు కూడా ఎంతో కూడా ఆకర్షితులవుతున్నాయి, ప్రజలకు ఎంతో కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకోసమే ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఈయన రూపొందించిన పథకాల వైపు కూడా చూస్తున్నాయి ఉన్నాయి, అమలుపరిచిన విధానం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక పరిపాలకుడు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఒక అవినీతి లేని వ్యవస్థ, కేవలం ఒక ప్రజాసేవే చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చేసి పెద్ద ఎత్తున కూడా ఆ వ్యవస్థ అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవంతం కూడా అయింది. అలాగే సచివాలయ వ్యవస్థ పరిపాలనని ఆ రోజు గాంధీ గారు ఏదైతే భావించారో, ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో, గ్రామ స్వరాజ్యం అన్నారో, అటువంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొని పోయి వచ్చేసి కూడా ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఏదైతే ప్రజల ముంగింటికే రాజ్యం అని తీసేదాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా విజయం సాధించింది. నేను అనుకున్న 76 సంవత్సరాల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా చెప్పక తప్పదు.
కాదు వీళ్ళు రాలంటే ముందు కూర్చోపోతారు. లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత అయినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఆ రాజన్న గారి ఆశయాలను, ఆ విజయమ్మ ఆశీస్సులతో ఈరోజు మన జగనన్న రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలోను, వైద్యంలోను, అలాగే వ్యవసాయ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కూడా కుటుంబంలో సభ్యునిగా ఉంటూ కూడా ఈరోజు మన జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే విద్యలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగా అయితే విద్యను అభ్యసిస్తారో ఆ విధంగా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా విద్యను అభ్యసించాలని ఆకాంక్షించి విద్యతోనే ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి అనే దృఢమైన నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కూడా ఉన్నతమైన విద్యను, ప్రాథమిక విద్యను, విదేశీ విద్యను అందించి ఈరోజు వాళ్ళకు ఎంతగానో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు జగనన్న. అలాగే వ్యవసాయంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. వ్యవసాయం అంటేనే పండగ అని, రైతును రాజును చేసే విధంగా కూడా ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కానీ, యంత్ర పరికరాలు అందించడం కానివ్వండి, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించి రైతన్నలకు విత్తనం దగ్గర నుంచి కూడా పంట విక్రయం వరకు కూడా తోడుగా నిలుస్తూ ఈరోజు జగనన్న రైతుల పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కూడా మహిళలందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రంలోనే జగనన్న మహిళా పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా అనంతపురం జిల్లా మహిళలందరి తరపున కూడా జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ గమనించాలి. ఈరోజు జగనన్న మన ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సర కాలాన్ని మీరందరూ కూడా స్వయంగా చూశారు. జగనన్నని రానున్న ఎలక్షన్స్లో మీరందరూ ఆశీర్వదించి జగనన్నకు ఆ దేవుడి దీవెనలు ఉండేలాగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.